ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, పెందుర్తి జోన్ నాయకులు వై రాంబాబు విమర్శించారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు అందించడం, టిట్కోలు ఇళ్ల పంపిణీ, కొత్త పెన్షన్లు మంజూరు, జీవో నెంబర్ 23 సవరణ వంటి డిమాండ్లతో వేపగుంట సచివాలయం వద్ద సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సచివాలయం సిబ్బందికి వినతి పత్రాలు సమర్పించి సవరణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ అర్హులైనంత వరకు పట్టణాల గ్రామాల్లో 2-3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ప్రభుత్వం ఎక్కడా ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. కేవలం ప్రచార బాటలకే పరిమితమైందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కోట్లాది మంది కుటుంబాలు ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు స్థలాలు ఇచ్చి పట్టా ఇచ్చామని జగన్ ప్రభుత్వం గారు చెప్పి పట్టా కాగితం ఇచ్చారు, కానీ భూమి ఎక్కడ కేటాయించలో భూమి కూడా సరిపోలేదు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే వీళ్ళకి ఇల్లులు ఉన్నాయని చెప్తా ఉన్నాయి. దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా పరిష్కరించకుండా పేద ప్రజల్ని రోజు మోసం చేస్తూనే ఉంది. మరో 3 ఏళ్ళ మీ ప్రభుత్వం గడిచిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం 22A నిషేధిత భూములు చాలా వరకు బయట తీసింది. కానీ ఈ కొంతమంది బినామీల పేర్లు ఉన్నటువంటి వాటిని కేవలం బయటకు తీశారు తప్ప ఇప్పుడు దేవస్థానం ఉంది, ప్రజలకు ఎంతో మేలు జరిగి అటువంటి వాటిని బయటకు తీయడం లేదు. కావున ఇటువంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా. ఏదైతే మీకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చేస్తున్న ఆందోళనలో భాగంగా మీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా మేము ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకోవడం కాదు. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ నిరుపేదలు అన్ని అప్లికేషన్లు గత ఏడాది మేము లక్షలాది సంబంధించిన నిరుపేదల యొక్క సేకరించి సచివాలయాలు మేము ఇచ్చాం. వాటన్నిటిని ఎంక్వైరీ చేసి నిజమైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఏదైతే ఆన్లైన్లో జగన్ గారు ఇచ్చినవి కానీ ఏమున్నాయో అటువంటి వాటిని తొలగించాలని, అలాగే గతంలో టిట్కో ఇల్లు ఇచ్చారు, వాటికి ఇప్పుడు మౌలిక సదుపాయాలు లేకుండా అలాగే వాటి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి ఆ టిట్కో ఇల్లు వాళ్ళకి కేటాయించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుపేదానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేదంటే భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతం చేసి అవసరమైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఇల్లు కూడా చుట్టడానికి వెనకాడబోమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెందుర్తి ఏరియా తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు మీరు అనేక హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయట్లేదు. ఏదో పెన్షన్ ఇస్తున్నారు, ఆ పెన్షన్లో కూడా ఉన్న పెన్షన్లో ఒక 7 లక్షల మంది తగ్గించారు. ఏవో కారణాలు చెప్తారు. కారణాలు ఏమైనా సరే కొత్త పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. మీరు వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న రేషన్ కార్డు ఒకటి కొత్తది ఇవ్వలేదు. అలాగే జీవో నెంబర్ 23 తెచ్చారు. దాన్ని ఏదంటే ఏవైనా సవరించి మామూలుగా జీవోలు ఉన్నటువంటి ఎవరైతే మీకు ఇంతకుముందు గత ప్రభుత్వం సెంట్ ఇచ్చిందో ఆ సెంటు భూమి ఉన్న వాళ్ళకి అందరికీ ఈరోజేమో మీకు మళ్ళీ ఇవ్వమని చెప్తున్నారు. చాలామంది ఆ రోజు 32,000 కొంతమంది కట్టించుకోరు, ఇప్పటివరకు సైట్లు చూపించలేదు. ఆ సైట్లు చూపించడానికి అందరికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తానంటే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు? మీరేమో మళ్ళీ దీన్ని అందరికీ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు టైం పెడుతున్నారు. ఆల్రెడీ ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు అంటే మీకు దగ్గర అయిపోద్ది. ఈరోజు మళ్ళీ మీరు ఇవ్వకంటే ఉండడానికి ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మీకు అడుగుతున్నాం. వెంటనే మీరు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో హామీలన్నీ అమలు చేయాలి. అలాగే మీ హయాంలోని కింద ప్రభుత్వంలోనే